దానిమ్మ పండు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. కానీ అప్పటికే బీపీ సమస్యతో బాధపడుతూ అంటే లో బీపీ సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ తగ్గడానికి మందులు వాడుతున్నటువంటి వారు దానిమ్మను ఎక్కువగా తింటే రక్తపోటు మరింత పడిపోయి మైకం రావడం లేదా స్పృహ తప్పడం వంటివి వస్తాయి. జీర్ణక్రియ, మలబద్ధకం ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళు దానిమ్మకు దూరంగా ఉండటం బెటర్ అంట. దానిమ్మ గింజలను జీర్ణం చేసుకోవడం జీర్ణ వ్యవస్థకు కొంత కష్టమైన పని. ముఖ్యంగా దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్ లేదా కడుపుబ్బరంతో బాధపడేవారు దానిమ్మను ఎక్కువగా తింటే ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. యాసిడిటీ, కడుపులో మంట. దానిమ్మలో సిట్రిక్ యాసిడ్ వంటి సహజ ఆమ్లాలు ఉంటాయి. యాసిడిటీ లేదా కడుపులో అల్సర్లు ఉన్నటువంటి వాళ్ళు దానిమ్మ తింటే కడుపులో మంట, యాసిడిక్ రిఫ్లెక్షన్స్ లేదా కడుపు నొప్పి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అలర్జీ ఉన్నవారు కూడా దానిమ్మకు దూరంగా ఉండటం బెటర్. కొంతమందికి దానిమ్మ పడదు. దానిమ్మ తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు వస్తాయి. దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిమ్మకు దూరంగా ఉండటం బెటర్. కొన్ని రకాల మందులు వాడేవారు కూడా దానిమ్మను తీసుకోకపోవడం మంచిదంటున్నారు. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి మందులు వాడుతున్నట్టయితే, ప్రత్యేకించి కాలేయానికి సంబంధించినటువంటి మందులు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నట్టయితే దానిమ్మలోని రసాయనాలు ఆ మందుల పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ సమస్యలున్నవారు దానిమ్మ పండ్లకు దూరంగా ఉండటం బెటర్. తమ ఆహారంలో చేర్చుకునేటువంటి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు.